ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీడీ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సోషల్ మీడియా గురించి. మీరు సోషల్ మీడియా అంటే లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లేకుండా ఒక్క సెకండ్ అయినా ఉండగలరా? మీ ఏజ్ కానీ 15 ఆర్ 16 ఉంటే గవర్నమెంట్ డైరెక్ట్గా చెప్తుంది మీకు ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్కి అలో లేదు. నేను ఇలా అంటున్నానే షాక్ అవుతున్నారా? ఇది ఫ్యూచర్ కాదు, ఇది ఆల్రెడీ మన ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. రీసెంట్గా ఇండియాలో 2 స్టేట్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండర్ 18 కిడ్స్ కోసం సోషల్ మీడియా బ్యాన్ గురించి డిసిషన్స్ తీసుకున్నాయి. కర్ణాటకలో 16 ఇయర్స్ కన్నా లో ఏజ్ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో 13 ఇయర్స్ కన్నా కింద వాళ్ళకి డైరెక్ట్ బ్యాన్ అండ్ ఫ్యూచర్లో 16 వరకు ఎక్స్టెండ్ చేయాలని డిస్కషన్స్ నడుస్తుంది. ఇది సింపుల్ రూల్ కాదు, ఇది ఒక బిగ్ డిసిషన్. మీరు అనుకుంటున్నారు అసలు సోషల్ మీడియాని మన గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? రీజన్స్ చాలా సీరియస్. అడిక్షన్. చిన్నపిల్లలు హవర్స్ అండ్ అవర్స్ రీల్స్ ని స్క్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్ మరియు యాంగ్జైటీ పెరిగిపోతుంది. సైబర్ బల్లింగ్, ఆన్లైన్ లో హరాస్మెంట్ ఎక్కువ. ఫేక్ కంటెంట్ ఇన్ఫ్లుయెన్స్, రాంగ్ ఐడియాస్, ఫేక్ లైఫ్ స్టైల్. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సోషల్ మీడియా బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తుందని. ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఇండియాలో జరుగుతుంది అనుకుంటే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఇది వరల్డ్ వైడ్ గా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆస్ట్రియా ఇలా 3 కంట్రీస్ కూడా ఈ రూల్ ని పాటిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో అండర్ 16 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బ్యాన్ ఆల్రెడీ అయిపోయింది. ఇండోనేషియాలో స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ కిడ్స్, చిన్నపిల్లలకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. ఆస్ట్రియాలో అండర్ 14 వాళ్ళకి ప్లాన్ చేస్తున్నారు బ్యాన్ చెయ్యాలా వద్దా అని. సో క్లియర్ గా అర్థమవుతుంది వరల్డ్ మొత్తం ఈ డైరెక్షన్ వైపు మూవ్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఉంది. మీరు అనుకుంటున్నారు బ్యాన్ అంటే కంప్లీట్ గా స్టాప్ అవ్వడం, కానీ అలా చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే కిడ్స్ ఫేక్ ఏజ్ పెట్టి అకౌంట్స్ క్రియేట్ చేస్తారు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ కానీ విపిఎన్ కానీ యూజ్ చేసి చాలా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే స్టేట్స్ కి ఇంటర్నెట్ మీద ఫుల్ కంట్రోల్ ఉండదు. సో ఇది కంప్లీట్ బ్యాన్ కాదు, జస్ట్ రిస్ట్రిక్షన్ కి ట్రై చేస్తున్నారు. దానివల్ల కిడ్స్ ఆ ఫోన్ యూజెస్ కి సోషల్ మీడియాకి కొంచెం తగ్గుతారని జస్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే ట్రై చేస్తున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ లో ఏమి జరగవచ్చు? ఏజ్ వెరిఫికేషన్ కంపల్సరీ అవ్వచ్చు, యాప్స్ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి, పేరెంట్స్ కంట్రోల్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ప్రైవసీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇది ఒక సింపుల్ డిసిషన్ కాదు, ఇది ఒక బిగ్ డిబేట్ ప్రాజెక్ట్. నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే బ్యాన్ చేయడం సొల్యూషన్ కాదు, దాని వల్ల మనం యూసేజ్ ని తగ్గించుకోవాలి. టెక్నాలజీని ఆపడం మన వల్ల కాదు, మనం వాడే సోషల్ మీడియాని కొంచెం తగ్గించాలని నేను అనుకుంటున్నాను. కామెంట్స్ లో చెప్పండి అండర్ 18 కి బ్యాన్ చేయాలా వద్దా అని. ఇలాంటి రియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఎంసీడీ టాక్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు థింక్ స్మార్ట్.